మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ చేయడానికి క్వాలిఫికేషన్ ఏముండాలి, ఒకవేళ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా జాబ్ వేకెన్సీ గురించి ఎలా తెలుసుకోవాలి అనే టాపిక్ మీద మనం డిస్కషన్ చేస్తున్నాము. సింపుల్, మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ చేయాలంటే డిగ్రీ ఉండాలి. ఆర్ట్స్, సైన్స్, ఫార్మసీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిగ్రీ ఉండాలి. ఇంటర్మీడియట్ మీద చేయొచ్చా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. బట్ అలా అవ్వదు. ఇంతకు ముందు 10-12 ఇయర్స్ బ్యాక్ ఏదో చేసేవారంట, అది నాకు కూడా తెలియదు. ఇప్పుడైతే అలా ఏమీ లేదు. ఇప్పుడైతే డిగ్రీ ఉండాలి. ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా సరే మీకు జాబ్ దొరుకుతుంది. మరి క్వాలిఫికేషన్ అయితే ఉంది, బట్ వేకెన్సీ గురించి ఎలా తెలుసుకోవాలి అంటే సింపుల్, మీ ఏరియాలో ఉన్న రిప్రజెంటేటివ్ ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. ఎందుకు అంటే మెడికల్ రిప్రజెంటేటివ్ గ్రూప్స్ లో ఉంటారు. వాళ్ళకి వేకెన్సీ గురించి డీటెయిల్స్, అప్డేట్స్ వస్తా ఉంటాయి, పోస్ట్ వస్తా ఉంటాయి. దాంట్లో కంపెనీ పేరు ఉంటుంది, ఏ హెడ్ క్వార్టర్ అంటే ఏ లొకేషన్ లో వేకెన్సీ ఉంది అండ్ ఏ డివిజన్ లో వేకెన్సీ ఉంది, ఆ మేనేజర్ కాంటాక్ట్ నెంబర్, అన్ని డీటెయిల్స్ వస్తా ఉంటాయి. జస్ట్ ఒక క్లిక్ వాళ్ళు మీ వాట్సాప్ నెంబర్ కి షేర్ చేస్తే సరిపోతుంది. మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. మీకు సూటబుల్ ఉంది అనుకుంటే మీరు కాల్ చేసి మేనేజర్ తో మాట్లాడుకోవాలి. ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. మీరు ఆ రౌండ్స్ అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత మీరు శాలరీ నెగోసియేషన్ ఉంటుంది. ఆ తర్వాత మొత్తం మీకు అర్థమైపోతుంది. అది జస్ట్ ఫోన్ ఒకసారి మీరు మేనేజర్ కి కాల్ చేసి మాట్లాడుకుంటే మొత్తం మీకు అర్థమైపోతుంది. ఇంకొకటి, సరే రిప్రజెంటేటివ్స్ ఎవరో తెలిసిన వాళ్ళు లేరు కదా, మరి ఎలా అంటే మీ దగ్గర లోకల్లో ఉన్న స్టాకిస్ట్ అంటే మెడికల్ ఏజెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, నేను మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ చేయాలి అనుకుంటున్నా, నాకు తెలిసిన రిప్రజెంటేటివ్స్ ఎవరు లేరు, మీరు ఎవరిదైనా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగలరా అంటే ఒకరు కాకుండా ఒకరు ఇస్తారు. మీరు అప్పుడు అలా రిప్రజెంటేటివ్స్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. స్టాకిస్ట్ దగ్గర కూడా వేకెన్సీ డీటెయిల్స్ వస్తాయి, బట్ వాళ్ళకి ఇలా గ్రూప్స్ లో అలా రావు. వాళ్ళ దగ్గర కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా, అందులో ఎవరైనా వెళ్ళిపోతే ఈ కంపెనీ నుంచి ఈ డివిజన్ లో ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు, ఎవరు క్యాండిడేట్ వెళ్ళిపోయారు, సో అలాగే తెలుస్తుంది తప్ప అన్ని కంపెనీల గురించి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు. అలాంటి ఇన్ఫర్మేషన్ రిప్రజెంటేటివ్ మాత్రమే ఇవ్వగలడు. సో అటు ఇటు పోయి మీరు ఒక రిప్రజెంటేటివ్ ని కాంటాక్ట్ అయితే బాగుంటుంది. ఇంకొక విషయం, ట్రైనింగ్ గురించి నేను సపరేట్ వీడియో చేశాను. చాలా మంది బయట ట్రైనింగ్ ఎక్కడైనా తీసుకోవాలా అది ఇది అని అడుగుతున్నారు. ఎక్కడ ట్రైనింగ్ కోసం వెళ్ళి డబ్బులు ఇచ్చేసి మీరు మోసపోవద్దు, అవసరం లేదు. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కంపెనీ మీకు ట్రైనింగ్ ఇస్తుంది. దాని గురించి వీడియో పెట్టాను, చూసుకోండి. ఓకేనా? ఇంకో విషయం, వేకెన్సీ గురించి అప్డేట్స్ మనం కూడా ఇవ్వబోతున్నాం. మన వీడియోస్ కి వచ్చే రెస్పాన్స్ ని బట్టి మనం కూడా డైలీ షార్ట్స్ అప్లోడ్ చేయబోతున్నామండి. దాంట్లో జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఏ కంపెనీ, ఏ డివిజన్, ఏ హెడ్ క్వార్టర్ అంటే ఏ లొకేషన్, ఆ మేనేజర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని వస్తూ ఉంటాయి డైలీ. సో మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాదు నిమ్మలంగా చూసుకుందామంటే వీడియో పడిన 2-3 రోజులకు మీకు కనిపిస్తుంది. అప్పట్లోపు ఆ జాబ్ వేరే వాళ్ళు కూడా కొట్టవచ్చు. సో దట్స్ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ చేద్దాం. థ్యాంక్ యూ.